హాయ్ అండి. అసలు మనం 90స్‌లో ఉన్నప్పటికీను, ఇప్పుడున్న జనరేషన్‌కి అసలు ఎంత డిఫరెంట్ కనిపిస్తుందో కదా! నేనైతే 91లో పుట్టాననమాట. అసలు అప్పుడు మన పరిస్థితులు, ఇప్పుడు మన జనరేషను ఎంత మార్పు ఉందోనండి. అప్పుడు మనం ఏది చెప్పినా తల్లిదండ్రులు ఏది చెప్తే అదే రైట్ అనుకునేవాళ్ళం. వాళ్ళు ఏ దారిలో నడవమంటే మనం కూడా అదే దారిలో నడిసేవాళ్ళం. 90స్‌లో పుట్టినోళ్ళు ఖచ్చితంగా నాకు లైక్ అయితే చేయండి. నేను చెప్పేది నిజమే కదా! అసలు మన అమ్మా నాన్న ఇది కరెక్ట్ అమ్మా, ఇది మంచిది అని చెప్తే అదే చెప్పేవాళ్ళం. మనం ఎదురు తిరిగి చెప్పేవాళ్ళమే కాదు. ఆళ్ళు చదవమంటే చదువుకునేవాళ్ళం, లేకపోతే లేదు అన్నట్లుగా ఉండేది. వాళ్ళు ఏ పని చేయమన్నా చేసేవాళ్ళం. ఇప్పట్లాగా పిల్లలు మనం లేపి వాళ్ళని తిను తిను అని బతిమిలాడి వాళ్ళకి ఇష్టమైనవి చేసి, ఇది తినకపోతే అదని మారం చేసి అప్పుడు ఇయన్నీ ఉండేవి కాదు కదా! ఎట్లయినా అప్పటి రోజులు, అప్పటి ఆచారాలు, అప్పటి పద్ధతులు చాలా ఇదండి. అప్పుడు మనం పొద్దున్నే లేసి అమ్మలతో పాటు అమ్మకి సహాయం చేసుకుంటా, అమ్మ ఒక పని చేస్తే మనం ఒక పని చేసుకుంటా, ఇంట్లో ఏదుంటే అది ఇసికిచ్చకుండా, ఏదుంటే అది వేసుకుని తిని, అర్థం చేసుకునే జనరేషన్ పోయి, నాకు ఇదే కావాలి అని పంతం పట్టే జనరేషన్కి వచ్చామండి. అది మనం చేసిన తప్పు. అప్పుడు మన తల్లిదండ్రులు మనకు అలా నేర్పిబట్టో, మనం ఇప్పుడు వాళ్ళకి అలా నేర్పబట్టో తెలీదు. కానీ అసలు అప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం అంటే, పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి అంటే 2 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళేవాళ్ళం. అది గవర్నమెంట్ స్కూల్కి. ప్రైవేట్ స్కూల్ కాదు. ఇట్లా లక్షలు లక్షలు, వేలు వేలు కట్టి ఫీజులు కట్టి ఇవి కూడా కాదు. అది కూడా గవర్నమెంట్ స్కూల్కి అనమాట. అంత దూరం నడుచుకుంటా పొద్దున వెళ్ళి మళ్ళీ అన్ని బుక్స్ మోసుకొచ్చుకుని మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి కూడా మళ్ళీ ఇంటికొచ్చి తిని మళ్ళీ వెళ్ళేవాళ్ళం. మళ్ళీ అమ్మకి సహాయంగా పొద్దున పూట ఏదన్నా పని ఉంటే చేసి, నేనైతే ఒక రైతు కుటుంబంలో పుట్టానండి. మా అమ్మ వాళ్ళకి పొలాలు, వాళ్ళు వ్యవసాయం అనమాట. మా అమ్మ పొలం వెళ్ళేలోపు నేను ఇంటి దగ్గర బట్టలు ఉతికేదాన్ని పొద్దున్నే. ఇక మనకి కాలేజీలు అవన్నీ అంటే ఇంకా ఆడితో పాటే అలవాటైనలేండి. మనకు ఉన్నంతలోనే మన తల్లిదండ్రులు అప్పుడు బాగా చూశారు. పెళ్ళి కూడా ఇదిగోండి ఈ అబ్బాయిని చేసుకోండి అంటే, ఆహా అవునా, అప్పుడు మనకేమీ తెలియదు. అప్పుడు మంచి చెడ్డ. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే, మనం ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుని సరే అని ఓకే అనేవాళ్ళం. తల్లిదండ్రుల కన్నా మనకేం తెలుసులే మంచి చెడు. ఇప్పుడు అట్లా లేదు జనరేషన్. వాళ్ళు తీసుకొచ్చి ఇదిగో ఈ అమ్మాయి చేసుకుంటాం, ఇదిగో ఈ అబ్బాయి నాకు నచ్చాడు అన్న స్టేజ్కి అయిపోయిందనమాట. వాళ్ళకి నచ్చింది చేయకపోతే అసలు ఇక్కడ పిల్లలు చిన్న చిన్నకే మనస్పర్ధలు, మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవటం, బెదిరించటాలు, అసలు అలా మారిపోయింది. అప్పుడు మనకి ఇవన్నీ తెలియదు కదా! మనకేంటో ఆ చదువేంటో, ఆ ఫ్రెండ్స్ ఏంటో, ఆడుకోవడం, కనీసం ఏదన్నా సినిమాకి వెళ్ళాలన్నా కూడా చాలా భయపడేవాళ్ళం. అమ్మో ఇంట్లో మా నాన్నకి చెప్పాలి, అసలు పంపించేవాళ్ళు కాదు అసలు. ఎలా అంటే అమ్మో ఆడపిల్లని గడప దాటి బయటికి పంపించకూడదు అన్నట్టు ఉండేవాళ్ళు. సంప్రదాయంగా లంగా జాకెట్ వేసుకుని అందరూ భలే ఉండేవాళ్ళు. మనకి స్కూల్లో కూడా శ్రావణ శుక్రవారాలు వస్తాయి. ఒక శుక్రవారం స్కూల్కి లంగా ఓణి వేసుకురావాలి అన్న ట్రెడిషన్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు అసలు అదంతా లంగా ఓణి అన్న మాట ఎక్కడ కనిపిస్తుంది? దాంట్లో కూడా వెరైటీగా వచ్చేసినాయి అనమాట. ఆ కట్టు, ఆ బొట్టు, ఆ తల్లో పువ్వులు, అసలు సంప్రదాయానికి ఇదిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ ఇవన్నీ బొట్టు పెట్టుకోవడం కూడా ఫ్యాషన్ అయిపోయిందనమాట. బొట్టు పెట్టుకుందో లేదో మనం దగ్గరికి వెళ్ళి చూస్తే తప్పించి మనకు తెలియట్లా. అలా మారిపోయారు జనరేషను. అది మనం చేసే తప్పు, మన ఏ మన తల్లిదండ్రులు మళ్ళీ పోనీలా అని ఊరుకోవడం మనకైతే అర్థం కావట్లేదు. కానీ అప్పుడు పద్ధతికి ఇప్పుడు పద్ధతికి చాలా అంటే చాలా తేడా ఉందండి. నాకు తెలిసి అప్పుటిదే మంచిదనమాట. ఇప్పుడు మంచి అవుతుంది, చెడు వస్తుంది. ఇప్పుడు పిల్లలందరం నలుగురం కలిసామనుకోండి, ఆడుకోవడం చక్కగా, అంటే ఫిజికల్ యాక్టివ్గా ఆడుకోవడం ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు ఎంతసేపు ఫోన్ పట్టుకోవడం, ఫోన్లో గేమ్లు ఆడుకోవడం, ఫోన్లోనే చూసుకోవడం, ఫోన్లోనే అసలు ఇక అవతల మనిషిని మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే అప్పట్లో మనం ఎలా ఫీల్ అయ్యేవాళ్ళం? అమ్మ మా ఇంటికి చుట్టాలు వస్తున్నారంట, అమ్మ మా పెద్దమ్మ వస్తుంది, మా అత్త వస్తుంది అని ఎంతో సంతోషంగా ఫీల్ అయిపోయాం. ఇప్పుడు ఆ బంధాలు కూడా లేవండి. అసలు ఇంటికి వస్తున్నారు ఏందంటే ఇప్పుడు వాళ్ళకి పని,
ఇప్పుడు మన ఇంటికి వచ్చి ఏం చేస్తారంట అన్న సిచ్యువేషన్లో తయారైపోయాం. అసలు పిల్లలకి కూడా ప్రేమలు అవన్నీ తగ్గిపోతున్నాయి అన్నమాట. అసలు అది ఎందుకో ఏంటో కారణం అనేది మనం ఎవరం చెప్పలేకపోతున్నాం. అది జనరేషన్ కూడా ఇట్లాగే ఉంది. ఆ ఫోన్లు, ఆ టీవీలు, అవతల మనిషిని చూడాలి అంటే పలానా మనిషి వస్తున్నాడంటే, అమ్మ ఇవాళ మన ఇంటి చుట్టాలు వస్తున్నారంటే ఎంతో పండగగా ఉండేదండి. అమ్మ 4 రోజులు ఉంటారా, వాళ్ళు వెళ్ళిపోతుంటే కూడా ఎంతో బాధగా ఉండేది. అసలు అబ్బా అప్పుడే వెళ్ళిపోతున్నారా అన్నట్లుగా అనిపించేదనమాట. ఇప్పుడు ఎలా ఉంది, ఏంది వీళ్ళు ఇంకా ఉన్నారు, ఇంకా వెళ్ళిపోరండి, ఇంకెన్నాళ్ళు ఉంటారు ఇక్కడ అన్నట్లుగా ఓపికలు లేవు. అసలు ఎంత వంట చేసేవాళ్ళండి. అసలు ఒక మనిషి మన ఇంటికి చుట్టాలు వచ్చేవాళ్ళంటే గారెలని, పాయసం అని, చికెన్లని, అసలు ఇక మటన్లని వాళ్ళకి వండి పెట్టి సరదాగా అందరూ కలిసి ఏ పనైనా చేసుకుంటా అసలు ఆటలతో పాటలతో అబ్బా ఆ బంధాలు ఆ బంధుత్వాలే వేరండి. అసలు ఇప్పుడు ఎక్కడా లేదు. స్వార్థం పెరిగిపోయిందండి. మనలో మనకే ఒకడు బాగున్నాడు అంటే వారో లేని స్వార్థం వచ్చేసిందనమాట. పైకి మంచిగా ఉండి వెనకాల చెడుగా మాట్లాడటం అలాంటి రోజులు వచ్చేసినాయి. ఇదివరకు అలా ఉండేది కాదు. పలానా మనకి సంబంధించిన అన్నదమ్ముడైనా మనకు సంబంధించిన రక్త సంబంధమైన ఏదో ఒక చిన్న బంధం ఉన్నా సరే ఆ మనిషి ఆపదలో ఉన్నాడు అంటే ఒరే పలానా మనిషి అలా ఉన్నాడ్రా అని ఇదిగా ఒక్క కట్టుడుగా ఉండేవాళ్ళు అనమాట. సినిమాకి వెళ్ళి ఫ్రెండ్స్తో వెళ్ళాలి అంటే మన తల్లిదండ్రులు అసలు వద్దు అనగానే మనం ఆగిపోయేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు సినిమాకి వెళ్ళి వేరే ఊరు వెళ్ళి తిరిగి వచ్చినా కూడా మనకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారు. అలా లోకం మారిపోయిందనమాట. కానీ అప్పటి రోజులు మళ్ళీ తిరిగి రావండి. ఈ రోజులు మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్కి ఆ రోజులు మళ్ళీ రావు. అవునా కాదా చెప్పండి మీరు. మన అమ్మ కష్టపడి చక్కగా ఇంటికి వచ్చి మన మంచి చెడు ఆలోచించి మన అమ్మకు వచ్చి మంచినీళ్ళు ఇవ్వడంలో ఉన్న ఆనందం ఇప్పుడు మనకి బాగోకపోయినా మన పిల్లలు మనకి మంచినీళ్ళు తెమ్మన్నా తీసుకురాలేని పరిస్థితుల్లోకి జనరేషన్ అనేది మారిపోయింది. నాకు ఒక్కోసారి అనిపించిద్ది అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా, మనం పెంచడంలోనే తేడా లేకపోతే జనరేషన్లో తేడా ఏందో మరి అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి ఆ రోజులు మాత్రం మళ్ళీ రావండి. ఆ స్నేహాలు ఆ బంధాలు జనవరి 1 వచ్చింది అంటే న్యూ ఇయర్ గీటింగ్స్ ఉంటాయి కదా, గీటింగ్స్ కార్డులు, వాటిని తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ఇది మా ఫ్రెండ్కి ఇవ్వాలి, ఇది దానికి ఇవ్వాలి, వాటి మీద పేర్లు రాసుకుని 4-5 కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అది ఒక పండగలాగా అలా చేసుకుని సరదాగా చేతుల మీద చేతులు వేసుకుంటా ఒకళ్ళు బాక్స్ ఒకళ్ళు పంచుకుంటా అసలు ఎంతో బాగుండేవి. ఇప్పుడు పిల్లలకి ఆ స్నేహం కూడా లేదండి. ఆ స్నేహం కూడా అవసరం అయితే ఫ్రెండ్ అవుతున్నాడు లేకపోతే లేదన్నట్టుగా ఉన్నారు. కానీ ఏదన్నా వాళ్ళకి విషెస్ చేయాలన్న ఫోన్లో హ్యాపీ బర్త్డేరా అనుకోవడం, ఏదో ఒకటి క్రియేట్ చేసి పెట్టేయడం, ఇంకా అయిపోయింది. ఈ ఫోన్లే సగం మనిషికి మంచి నేర్పాయి. నాకు తెలిసినంతవరకు 90% చెడేనండి, మంచి ఏం లేదనమాట. కానీ మనం మంచి నేర్చుకోవడం మానేసి చెడుని తొందరగా గ్రహిస్తున్నాం అనమాట ఫోన్లో. ఇది నాకు అనిపించింది, నేను చెప్తున్నానండి. అబ్బా అప్పుడు ఏంటి మనం అలా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి అంటే అబ్బా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, సెలవులు వచ్చేసినాయి, మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి, మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళాలి అన్న ఇది ఎంతో సంతోషంగా ఉండేది. అబ్బా సెలవులు వచ్చినాయి అంటే. ఇప్పుడు అసలు అమ్మమ్మ లేదు, నాయనమ్మ లేదు, ఏదీ లేదు. అసలు ఎక్కడికన్నా వెళ్ళండిరా అంటే ఇంట్లో నుంచి బయటికి కదలట్లేదు. బయటికి వెళ్ళి ఆడుకోమన్నా ఆడుకోవట్లేదండి ఇప్పుడు పిల్లలు మాత్రం. అప్పుడు మనం గీత గీస్తే దాటేవాళ్ళం కాదు. ఇప్పుడు మనం గీత గీయకుండా మనకు గీస్తున్నారు గీతలు. మేము అలా అయితేనే ఉంటాం, ఇలా అయితేనే ఉంటాం, మాకు అది వండితేనే తింటాం, లేకపోతే తినం, మాకు ఈ బట్టలు నచ్చలా. అసలు మా తల్లిదండ్రులు ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకునేవాళ్ళం మనం. నాకు తెలిసి నాకు లంగా జాకెట్టు పంజాబీ డ్రెస్సు కాస్త తప్ప నేను ఎక్కువ శాతం లంగా జాకెట్లో వేసేదాన్ని. నాకు అవి తప్ప ఇంకా వేరే డ్రెస్సులు అనేది తెలియదు. ఇక పెళ్ళైనాక చీర,
ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చినాయండి. ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత ఇదిగా అన్నట్లుగా, అంత ఫ్యాషన్ అన్నట్లుగా మారిపోయారనమాట. చేతికి గాజులు బరువైపోయినాయి, నుదుటితో బొట్టు బరువైపోయింది, ఒంటి మీద బట్టలు కూడా బరువైపోయినాయి అండి. అది మనం ఎందుకు అలా అవుతుందో అన్నది మనమే ప్రశ్నించుకోవాలన్నమాట. నాకు అనిపించింది అయితే నేను చెప్పానన్నమాట. నాకెందుకో అలా అనిపించింది. అప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఏంటి అలా ఇలా అన్నట్లుగా అనిపించింది అనమాట. మా నాన్న నేను ట్యూషన్కి వెళ్తే తీసుకొచ్చి పంపించి మళ్ళీ నైటు 9 అయినా 10 అయినా 10th క్లాస్ చదివేటప్పుడండి, 10 అయినా నా కోసం మళ్ళీ సైకిల్ వేసుకుని ఆ ట్యూషన్ ఎదురు నుంచుని మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్ళేవాళ్ళు. అంత బాధ్యతగా ఉండేవాళ్ళు తల్లిదండ్రులు కూడా. ఇప్పుడు మనకి ఏమీ చెప్పట్లేదు వాళ్ళు. ఏంది నువ్వొచ్చా, నేను రాలేనా ఒక్కడనే రాలేనా ఒక్కదాన్నే అన్న ఇదిలోకి ధైర్యంగా పెంచాలి. అది ఎంతవరకు ఆ ధైర్యాన్ని నింపాలి, కానీ ధైర్యంగా బతకమని మనం భరోసా ఇవ్వాలి, కానీ ఆ ధైర్యం మనకి చెడుకు దారి తీసేలాగా మాత్రం ఉండకూడదండి. మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దాకా స్కిప్ చేయకుండా మీరు అందరు చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరు నా వీడియో చూసే వాళ్ళు 90s వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా నాకు లైక్ అయితే చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. నేను చెప్పిందంతా నిజమే కదండి. ఇప్పుడు చూడండి, అప్పుడు మనల్ని ఎవరన్నా మన తల్లిదండ్రులు మనం రెడీ చేశారా? మనమే రెడీ అయిపోయేవాళ్ళం, మనమే వెళ్ళిపోయేవాళ్ళం. ఏదో ఉన్నది అన్నమే తిని వెళ్ళేవాళ్ళం, టిఫిన్ ఇదే అన్నట్టుగా ఉండేది కాదు కదా. ఏదైనా వేసుకునే వాళ్ళం, తినేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు టిఫిన్ లేనిదే అసలు ఊరుకోరు. ఆ టిఫిన్లో కూడా వెరైటీగా, దోశలో వెరైటీగా అలా అయిపోయింది కదా. మనం కూడా అలాగే నేర్పుతున్నాంలేండి, ఇంకా వాళ్ళని అనటంలో తప్పు లేదనమాట. స్కూల్కి అయితే వెళ్ళిపోయారు మా పిల్లలు. బాయ్.